హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్కి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి తుక్కుగూడ నియర్ బై ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యాస్పిరియాలిటీ అద్వైత్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకు రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీ కనపడే రోడ్ వచ్చేసి మనకు టూ వర్డ్స్ మనకి తుక్కుగూడ మనకి లేమూరు నుంచి టూ వర్డ్స్ మనకి సాగర్ హైవే అండ్ కొంగరకల్లని వెళ్ళేటువంటి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోడ్డుకి ఆపోజిట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఎన్సీసీ అర్బన్ వాళ్ళది మనకు ఒక విల్లా కమ్యూనిటీ రాబోతుందండి. సో అలానే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని కూడా మనకి లెఫ్ట్ సైడ్ శిల్పావళ ప్రాజెక్ట్ రాబోతుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా R3 జోన్లో ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుందండి. సో ఈ కనపడే అప్రోచ్ రోడ్డు మాత్రం చాలా బాగుందండి. మనకి వెంచర్కి ఆనుకొని మనకి కనెక్టివిటీ యాక్సెసిబిలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. సో ఎంట్రన్స్ మీకు చూపిస్తున్నాను. చాలా బాగా డెవలప్మెంట్స్ అయితే చేశారండి. ఇది ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. టోటల్ 35 ఎకర్స్ వరకు ఉంటుందండి మొత్తం కూడా. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. మనకి ఫేజ్ 3 మనకి డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. బట్ అందులో కూడా ప్లాట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయండి. 1-2 మాత్రమే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు మట్టి దెబ్బలు కనపడుతున్నాయో అది వచ్చేసి మనకి ఫేజ్ 3 ఎంట్రన్స్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది కూడా. సో మీకు ఇప్పుడు మీరు ఈ సీసీ రోడ్స్, ఈ గ్రీనరీ ఇదంతా చూసేది వచ్చేసి మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అండి ఈ ప్రాజెక్టు. సో ఈ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ వైడ్ రోడ్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అప్రోచ్ రోడ్ అండి ఈ ప్రాజెక్ట్కి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి R3 జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే టువర్డ్స్ మనకు శ్రీశైలం హైవే నుంచి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి టువర్డ్స్ రాచలూరు మీదుగా కనెక్టివిటీ ఉంటుంది దీనికి, అండ్ టువర్డ్స్ లేమూరు మీదుగా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే కనెక్టివిటీ ఉంటుందండి. సో ఇందుట్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ కానీ ప్రాజెక్ట్ ప్లాట్ సైజెస్ కానీ ఎలా ఉన్నాయంటే, సో ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజు 240 స్క్వేర్ యార్డ్స్ అండి. ఆల్మోస్ట్ 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ 200 స్క్వేర్ యార్డ్స్ 2-3 మాత్రమే ఉన్నాయండి. బట్ అన్ని ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్లాట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ ప్లాట్స్ అండి. కొన్ని ఒక 4 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి ఈ ప్రాజెక్ట్లో. సో ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచి హై ఎండ్ ఎమ్యూనిటీస్ కావాలి అనుకునే వాళ్ళకి, సో మంచి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి, ప్రాజెక్ట్ చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ నాకు తెలిసి నేను ఇప్పటి వరకు నేను చూసినటువంటి ప్రాజెక్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఎమ్యూనిటీస్ అయితే లేవండి. సో ఎగ్జాంపుల్ మీకు బొంగళూరు జంక్షన్ కానీ, మీకు నియర్ బై బొంగళూరు జంక్షన్ కానీ, నియర్ బై మనకి ఏదైతే వండర్లా జంక్షన్ కానీ, లేకపోతే మనకి తుక్కుగూడ ఎగ్జిట్ కానీ, లేకపోతే మనకి పెదగోల్కొండ ఎగ్జిట్, ఈ 4 ఎగ్జిట్స్లో కూడా ఎటువంటి ప్రాజెక్టు కూడా ఇట్లాంటి ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వలేదండి. సో చాలా హై ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ అయితే ఇందులో ఇచ్చారు. మనకి మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకు సీసీ కెమెరా అండి. సో ప్రతి జంక్షన్ పాయింట్లో కూడా వీళ్ళు సీసీ కెమెరాస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. 60 ఫీట్ రోడ్ మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. మెయింటెనెన్స్ 5 ఇయర్స్ మెయింటెనెన్స్ అండి. ఆల్మోస్ట్ ఈ మీకు కనపడే పార్క్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 1 ఎకర్లో ఈ పార్క్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఈ పార్కులో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఏంటంటే మనకు ఏదైతే మనకు ఏదైనా ఒక 300 మంది 3 నుంచి 500 మంది దాకా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక దాన్ని ఏమంటారంటే ఒక మీటింగ్ పెట్టుకోవడానికి, లేకపోతే ఇటువంటి మనకి ఏంటంటే లాంగ్ టైం మనకి ఏదైనా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. సో దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకి ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సో మనకి అన్ని ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. రైట్ నౌ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. కంపెనీ మెయింటైన్ చేస్తుందండి ఈ ప్రాజెక్ట్ని. సో చాలా హై ఎండ్ ఎమ్యూనిటీస్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో మనకి అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్ మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. సో 20,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే 20,000 కోట్ చేస్తున్నారు. సో కంపెనీ ప్లాట్స్ అయితే ఏమీ లేవు, ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. మనకి రీసేల్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో. సో 20,000 కోట్ చేస్తున్నారు. సో దాంతోపాటు మనకు
ఈస్ట్ ఫేసింగ్ మనకి కార్నర్ ప్లాట్స్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయండి దీనికి. సో మనకి కనెక్టివిటీ పరంగా డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తుక్కుగూడ నుంచి 11 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. దాంతోపాటు మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ వెరీ నియర్ బై రామ్కి వాళ్ళది కానీ లేకపోతే కావూరి హిల్స్ ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ కూడా ఈ లొకేషన్లో రాబోతుందండి. సో దాంతోపాటు మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇది నేను మీకు ఇందాక చెప్పాలనుకున్నదండి. ఇదేంటంటే చిన్న దాన్ని ఏమంటే చిన్న డయాస్ అండి ఇది. సో ఎట్లా ఎలాంటి ఇప్పుడు మనకి బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ ఇటువంటివి కూడా ఇక్కడ చేసుకోవడానికి అనువుగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఒకటి కనపడుతుందండి. సో ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అండి. అది మనకు అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు. సో క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారండి. సో ఇక్కడ నేను ఇంకొక జంక్షన్ దగ్గరికి వచ్చానండి. ఈ జంక్షన్ దగ్గర కూడా మీకు సీసీ కెమెరాస్ కనపడుతున్నాయి చూడండి మీరు. సో అద్వైత్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. యాస్పిరియాలిటీ అద్వైత్. ఎవరైనా కూడా తుక్కుగూడ నియర్ బై ఒక 20,000 బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. మీరు కావాలి అంటే అదర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని అదర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోండి కంపేర్ టు దిస్. సో దీన్ని మించిన ప్రాజెక్ట్ అయితే ఈ లొకేషన్లో మన తుక్కుగూడ ఎగ్జిట్ లొకేషన్లో అయితే ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ అయితే లేదండి. చాలా హై అండ్ ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ని అయితే చాలా హై ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్తో దీన్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో మనకు ఈ ప్రాజెక్ట్కి ఆనుకుని 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందండి. టువర్డ్స్ మనకి శ్రీశైలం హైవే అండ్ పొంగరకల్ డిస్టిక్ కలెక్టరేట్ కనెక్ట్ అవుతుంది. సో చుట్టుపక్కల మొత్తం కూడా రెసిడెన్షియల్ జోనే ఉంటుందండి. సో ఈ వెంచర్ ముందున్నటువంటి రోడ్డు కూడా అది 60 ఫీట్ రోడ్ అండి. అది కూడా మనకి 100 ఫీట్ రోడ్ అవ్వబోతుందండి. సో ప్రాపర్ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎవరైనా కూడా హై అండ్ ఎమ్యూనిటీస్ కావాలి, మాకు మంచి డెవలప్మెంట్ ఉండాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. చాలా హై అండ్ రిటర్న్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇవి డీటెయిల్స్ అండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.